హాయ్ అండి. నేనైతే పొట్లకాయ పాదును, సొరకాయ పాదు, బీరకాయ పాదు పెట్టాము. ఇప్పుడు పొట్లకాయలు, బీరకాయలు మా రాజుగారు కోతనంటున్నారు. అదే ఎలా కోతారా ఏంటని చూస్తున్నాం చూడండి. పొట్లకాయలు అయితే బాగా అవుతలేదండి. నాటుకాయలు హైబ్రిడ్యో అర్థం అవ్వట్లేదు. అయితే ప్రజెంట్ కురసగా ఉన్నాయి, బాగా కురసగా. కాపు అయితే బాగా దిగింది. పందిరేసాము, బాగా వేసాము, బాగా కాసినాయి కాయలు కూడా. అవి ఇంకా తయారవ్వలేదు కాయలు, రాళ్ళు కట్టాము. కొద్దిగా ఏమో కొన్ని వాటికి ఆగుతలేదు. ఈ సొరకాయలేమో కొద్దిగా చిన్నగా ఉన్నాయి, అయినా పర్లేదు కోదాం అంటున్నారు. రాజుగారు వేరే సరికి ఎక్కడికి పట్టుకెళ్ళాలి, అందుకనే కోదామని రెడీగా ఉన్నారు. చూడండి, పందిరి ఈ బారు నుంచి ఆ బారు దాకా వేసాము. ఇంచుమించు ఒక సెంట్లు అయితే మాకు ఐడియా లేదండి, ప్రస్తుతానికి అలా ఉన్నాయి. ఇదిగోండి, ఇదేమో పాలకూర, పక్కన గోంగూర, ఇంకోటి ఏమో మెంతికూర వేసాము, అది ఇంకా రాలేదు, ఆ పక్కన ఉంది. ఇదేమో పుదీనా, ఇది పుదీనా, ఇదంతా పుదీనా అండి. ఇది బీరపాదు ఎండిపోయింది ఒకటి, ఇదైతే కొత్తగా పెట్టాము. అది పెట్టిన తర్వాత ఇది తర్వాత పెట్టాము. చూడండి ఇది ఎలా ఉందో. ఏది కాపు బాగానే ఉంది. ఈ బెండ మొక్కలు ఇవన్నీ వేసాం, బాగానే వచ్చినాయి. కానీ కాపు ఇవి అయితే సొరకాయలు అండి. ఇదిగోండి చూడండి, ఈ కాయలన్నీ బాగా దిగినాయి కాయలు, కాపు కూడా బాగా వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మా రాజుగారు కోతాను అంటున్నాడు. మా రాజుగారు కొయ్యాలంటే ఆయనకి నచ్చిన కాయ ఆయన చేతితో కొయ్యాలి, అందుకనే చూతనం. ఆయన కోతను అంటున్నాడు. చూడండి, పందిరైతే బాగా వేసాం లేదో చూడండి. కాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మన చేతితో మనం పెట్టుకుని మనం అప్పటికప్పుడే కోసుకుని ఫ్రెష్గా, మందులు ఏమి ఏని చెట్లు అండి ఇవి. అదే మా రాజుగారు నేను కోతాను అంటున్నారు. ఇప్పుడు మా రాజుగారు కోతాను అంటున్నారు. ఎన్ని కాయలు కోతారు ఏంటో చూద్దాం రండి. ప్రస్తుతానికి అయితే ఒకటి కోసారు, ఇంకోటి కూడా కోతున్నారు. శ్యామ సుందరం ఏమో అందుకున్నాడు. ఇంకోటి కోసారు, 2 కాయలు కోసారు. ఇప్పుడు ఇది 3వ కాయ, 4వది, 4 కోసారు ప్రజెంట్ అయితే. మా రాజుగారు కూరగాయలు అంటే బాగా ఇష్టం, రోజు కూరగాయలు పెట్టినా తింటారు. అసలు వద్దన్న మాట అయితే అనరు. కూరగాయలు అంటే అంత ఇది ఇంట్రెస్ట్ బాగా. ఆయనకి ఇంకా డబల్ నాకు ఇంట్రెస్ట్, మొక్కలు పెడతాకి కానీ కూరగాయలు కానీ. ఏదైనా మనం పండించుకున్న కాయలు తింటే చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా రుచిగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. మందులు అవి వేయం కాబట్టి బాగుంటాయండి. మా చెరువు దగ్గర మేము పనిచేసే దగ్గర మా ఓనర్ గారు అయినా, సుబ్రహ్మణ్యం గారు అయినా, ఇంకా అక్కడ కాయలు ఉన్నాయి, అవి కూడా కుయ్యమంటున్నారు. ఇప్పుడు అవి కూడా కోతాము. అవన్నీ కాయలు కోసి వేరే సాటికి ఎక్కడికో పట్టుకెళ్ళాలన్నారు. అందుకనే మా ఊళ్ళకి ఎవరికి కూడా కాయలు ఇస్తలేదు. అయితే తర్వాత ఇస్తానండి. కాకపోతే ఏంటంటే ప్రజెంట్ అయితే ఎవరికి ఇవ్వట్లేదు. ఆయన వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వాలని మొత్తం ఆనపకాయలు, బీరకాయలు అన్నీ కోతున్నారు. ఇగోండి ఇక్కడ కూడా కాసినాయి బాగా. ఇగో కోసాం కాయలు అయితే ఇవన్నీ. ఇగోండి ఇన్ని కాయలు కోసాము, దబరాలో పెట్టాము. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఇప్పుడు యేసుబాబు ఇలా ఈ కాయల్ని మోసుకు రాలేక, మేత పుట్టిన వెంటనే కదా, కత్తి మోసుకు రాలేక ఉన్నారు. ఇదిగోండి బీరకాయలు అయితే ఇక్కడ బీరకాయలు కోసాము, ఇవన్నీ సంచిలో పెడుతున్నాం. చూడండి ఎలా ఉన్నాయో కాయలు ఫ్రెష్గా. మన మార్కెట్లో కొనేవి ఉంటాయి కానీ కాకపోతే ఇంత ఫ్రెష్గా ఉండవు. మనకంటే మన సొంత చెట్లు కాబట్టి చెట్టు కాడ కోసుకుని ఉంటే బాగుంటుంది. ఎప్పుడైనా సరే ఇంటికాడ కూడా మనం ఫ్రెష్గా ఏమన్నా 2-3 చెట్లు పెట్టుకున్నాం అనుకోండి, కూరగాయలు పనిచేస్తాయి. ఇవాళ మార్కెట్లో ఏది కొనాలంటే అంతా మందుల మీద స్ప్రేలు చేసి అన్నీ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ అన్నీ ఉంటాయి, మా చెరువు కాడ అన్నీ పెడతాం. టమాటా, గోంగూర, తోటకూర, పాలకూర, చుక్కకూర, మెంతికూర, ఆల్రెడీ వంకాయలు, తెల్ల వంకాయలు, బారు వంకాయలు అన్నీ పెడతామండి. కాకపోతే ఏంటంటే ఇంటికాడ మాకైతే ఆడ మనుషులు లేరు, మేము వండుకుంటాం. ఎవరికన్నా కావాలంటే మా వాళ్ళు పట్టుకెళ్తారు. మా రాజుగారు ఎక్కువ పెడతారు, 90%. అన్నం ఉన్నవాళ్ళు వాచ్మెన్లు కానీ వీళ్ళకి కానీ ఎవరికి ఇస్తూ ఉంటాం. అందరికీ ఇమ్మంటారు మా రాజుగారు. తలకోటి ఇవ్వండి, తలకు 4 తీసుకోండి అని చెప్తారు. ఇప్పుడు మా ప్రజెంట్ అయితే మా రాజుగారి కింద 8 మేము మమ్మల్ని చూస్తున్నాడు, జీతాలు ఇచ్చేది ఆయన మాకు. అంటే ఒక్కో ఇంట్లో మేము 8 ఉంటే కనీసం 5 వేసుకున్న 8 40 మందికి మాకు జీవనాధారం మా రాజుగారు. ఆయన శుభ్రంగా ఉంటేనే మేము